హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఇవాళ నేను చక్కటి అటుకుల పాయసం చూపిస్తానండి. ఇది క్యారమిల్ కూడా వేసి మంచి కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తింటే అద్భుతంగా ఉంటుంది. కృష్ణాష్టమి స్పెషల్ అండి ఇది. కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ చూసుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయి వేడి చేసుకొని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో మనం అటుకులు 1 కప్పు తీసుకున్నాము. అటుకులు దీంట్లో వేసి బాగా ఇవి వేయించుకోవాలండి. ఎంతవరకు వేయించుకోవాలంటే ఇవి కొంచెం పువ్వులాగా బాగా పెద్దగా అవుతాయి అన్నమాట. బాగా వేగిపోయినప్పుడు మనకి ఇలా తెల్లగా అవుతాయి. అంతవరకు వీటిని వేయించుకోండి. అటుకులు బాగా వేయించుకుంటేనే పాయసం టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవి బాగా చల్లారనిచ్చి మనం మిక్సీలో కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం పౌడర్గా వేసేసుకోకండి, ఇలా బరకగా వేసుకోవాలి. బరకగా ఉంటేనే ఈ పాయసం బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో మనం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో ఈ అటుకుల పౌడర్ని వేసేసుకుందాం. ఇప్పుడు కొలత ఏంటంటే ఒక చిన్న కప్పు అటుకులే నేను తీసుకున్నాను. దీనికి మనం 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు, కావాలంటే 2 కప్పుల పాలు 2 కప్పుల నీళ్లు కూడా వేసుకోవచ్చు. కొంచెం పలచగా ఉంటుంది పాయసం. మీకు పాయసం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని బట్టి మీరు పాలు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పాలల్లోనే ఉడికిస్తున్నామండి. ఇలా చక్కగా ఒక 5 నుంచి 7 నిమిషాలు పడుతుందన్నమాట ఇది ఉడకడానికి. ఇది ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన క్యారమిల్ రెడీ చేసుకుందాం. ఇలా ఒక చిన్న కడాయిలో మనం ఒక 3 చెంచాల షుగర్, బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. వైట్ షుగర్ అయినా సరే వేసుకోవచ్చు. ఉత్త ప్యాన్లో ఇలా కలుపుతూ ఉంటే అది క్యారమిలైజ్ అవుతుందండి. ఇలాగా నీళ్ళగా అయిపోతుంది. అది అది అలా అయ్యాక వెంటనే ముందుగా మనం చేసి పెట్టుకున్న అటుకుల మిక్స్, ఈ పాలు అవి ఉడకబెట్టుకుంటున్నాం కదా, దాంట్లో మనం ఈ క్యారమిల్ని వేసేద్దాం. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది పాయసం, అలాగే మంచి కలర్ వస్తుంది అనమాట. ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ కలర్. ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన అటుకులు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ కూడా దీంట్లో ఇప్పుడు వేసేద్దాం. ఈ క్యారమిల్ అయితే మనం జనరల్గా మాడిపోకూడదండి. ఎక్కువ మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది, జాగ్రత్తగా చేసుకోండి. క్యారమిల్ ఉత్త చక్కెర కరిగి బ్రౌన్ కలర్ అయితే చాలు. ఎక్కువసేపు ఉంచారంటే నల్లగా అయిపోయి మాడిపోతుంది, అప్పుడు చేదు వస్తుంది అనమాట పాయసం. ఇప్పుడు ఇది వేసేసాక స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి మనం దీంట్లో 1 కప్పు చక్కెర వేసుకుందాం. మీరు కావాలంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. 1 కప్పు చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు చక్కెర వేసాను. వేసాక మనం చక్కెర వేసినప్పుడు ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేది, ఎందుకంటే విరిగిపోకుండా ఉండడానికి. తర్వాత మనం దీంట్లో 1 కప్పు మిల్క్ మేడ్ వేస్తే ఈ పాయసం ఇంకా రిచ్గా ఉంటుంది. కానీ మిల్క్ మేడ్ అవాయిడ్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మిల్క్ మేడ్ కూడా వేసుకోండి. 1 కప్పు మిల్క్ మేడ్ వేసాను. తర్వాత మనం బాగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకోవాలి. నేతిలో బాగా దోరగా వేయించేసుకోండి. ఎంత డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది పాయసం. సో మనం ఇది సర్వింగ్ బౌల్లోకి పాయసం మొత్తం తీసేసుకుని పైన మనం ఇలా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, చక్కగా ఏలకుల పొడి అలా చల్లేసుకుని ఇది వేసుకుని భగవంతుడికి నైవేద్యం పెట్టేసి తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజీ.